పరిశుద్ధ గ్రంథంలో ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11, 12 వాక్య భాగములను చదివితే కొన్ని మాటలు ఉంటాయి చూడండి. అక్కడ క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాట వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు అనే మాటకు మరొక అర్థం తిరుగుదురు. ఈ తిరిగే గుణం, బాయ్ ఇల్లు విడిచి ఎందుకు తిరుగుతున్నావు? తూర్పు దిక్కు నుంచి ఉత్తర దిక్కు వరకు 4 దిక్కులు తిరుగుతున్నావు. ఎందుకు? క్షామం, కరువు. సరే కానీ అసలు కరువు ఎందుకు వచ్చిందంటావు? క్షామం ఎందుకు కలిగిందంటావు? ఈ తిరిగే జబ్బు అసలు నీలో ఎందుకు ప్రవేశించింది? జనులు యెహోవా మాట వినకపోవుట వలన ఇప్పుడు దిక్కులన్నీ సంచరిస్తున్నారు, తిరుగుతున్నారు. మరొక బైబిల్లో ఆ యెహోవా మాట వినకపోవుట వలన అనే చోట ఏమనుందో తెలుసా? వాక్యమును నిరాకరించుట వలన. వాక్యమును అంగీకరించడం లేదు, వాక్యమును నిరాకరిస్తున్నారు. అందుకే తిరగడం ప్రారంభించారు. స్థిరంగా ఉండవలసిన నీవు స్థిరత్వాన్ని పొంది మహిమ నుంచి అధిక మహిమలోనికి వెళ్ళవలసిన నీవు ఎటు గాలి వస్తే అటు, ఏ దిక్కు పడితే ఆ దిక్కు ఎందుకు తిరుగుతున్నావు అంటే వాక్యమును వినకపోవడం వలన. మరొక భాషలో చెప్పాలంటే వాక్యమును నిరాకరించుట వలన తిరుగుళ్ళకు అలవాటు పడతారు. ఈ తిరిగే జబ్బు రావడానికి కారణం ఏమిటంటే వాక్యమును అంగీకరించేవారు తిరగరు, వాక్యమునకు లోబడేవారు తిరగరు, యెహోవా మాట వినేవారు తిరగరు. అరే మీరు శుభ్రంగా మాట వింటే క్షామం వచ్చేది కాదు, మాట వింటే కరువు వచ్చేది కాదు. ఈ కరువును బట్టి మీరు అసలు తిరగకుండా ఉండేవారు. ఇప్పుడు ఎందుకు రబ్బాయ్? ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కు వరకు ఈ సముద్రం ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎందుకు తిరుగుతున్నారా? ఎందుకు తిరుగుతున్నారు? విచ్చలవిడిగా ఎందుకు తిరుగుతున్నారా? అర్ధరాత్రులు ఎందుకు తిరుగుతున్నారంటే యెహోవా మాట, చెప్పండి, యెహోవా మాట వినకపోవుట వలన, వాక్యమును నిరాకరించుట వలన. ప్రియమైన ఆత్మీయులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నివసించుచుండెను. వాక్యమనగా యేసయ్య, యేసయ్య అనగా వాక్యం. ఒక సేవకుడు చెప్తున్న వాక్యాన్ని నీవు నిరాకరించావంటే సాక్షాత్తు యేసయ్యను నిరాకరించినట్లే.
వాక్యాన్ని ఎవరైతే అంగీకరించరో వారు దేవుణ్ణి కూడా అంగీకరించరు. ఓసారి దైవజనుడు ఒకరు దేవుని వద్దకు వెళ్ళారు. దేవుని వద్దకంటే ఒక సమస్య చెప్పటానికి. ప్రభువా, నన్ను అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళు, అసలు ఏంటో నాకు లోబట్టలేదు, నాకు ఎదురు తిరుగుతున్నారు, ఏవేవో వింత కోరికలని కోరుతున్నారు, అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళకి ఇలాంటి బుద్ధి ఎప్పుడు వచ్చిందా అని పూర్తిగా వారు నన్ను నిరాకరించారు. ఆ దైవజనుడు చెప్తాడు దేవుని దగ్గర, పూర్తిగా నన్ను విడిచిపెట్టారు, పూర్తిగా నన్ను విసర్జించారు. అసలు నేను ఎంత చెప్తున్నా, చాలా రోజుల నుంచి వారికి చెప్తూనే ఉన్నా, ఇది పద్ధతి కాదు అబ్బాయి, మీకు రాజు వస్తే అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, మీరు బానిసలైపోతారా, ఇప్పుడు మీకు దేవుడే రాజుగా ఉన్నాడు కదరా, ఇంకా క్రొత్త రాజు ఎందుకు, మీకు అవసరం లేదురా బాబు, ఆయన అలా చేస్తాడు ఇలా చేస్తాడు, ఇదిగో ఈ పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు ఉంటాయని ఎన్ని చెప్తున్నానో తెలుసా ప్రభువా వారికి. ఒక 2-3 రోజుల నుంచి ఇదే పని నాకు. పూర్తిగా నన్ను వారు విసర్జించారు, నిరాకరించారు, త్రోసిపుచ్చారు అని పాపం మీ దైవజనుడు దేవునికి చెప్తుంటే ఆయన నవ్వుతాడు. అయ్యో సమూయేలు, నీకు ఒక సంగతి తెలుసా, అసలు నిన్ను తృణీకరించారని నువ్వు బాధపడుతున్నావు, నీకన్నా ముందు నన్నెప్పుడో విసర్జించారు వారు. చదువుతారా మాట? సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదివితే, సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, అయా నిన్ను కాదు వారు విసర్జించింది, నన్నే విసర్జించారు, నన్నే నిరాకరించారు. ఇశ్రాయేలీయులారా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు? దేవుణ్ణి నిరాకరించారు, వాక్యాన్ని నిరాకరించారు. ఒకప్పుడు ఆ వాక్యం ఎన్నో అద్భుతాలు చేసింది, ఆ వాక్యం పక్షవాయువు కలిగిన వాడిని స్వస్థపరిచింది, ఆ వాక్యం కుంటి వాడిని లేవనెత్తింది, ఆ వాక్యం బలహీనుడిని బలపరిచింది, ఆ వాక్యం 12 సంవత్సరాల రక్తస్రావాన్ని నిర్మూలపరిచింది. మరి ఇన్ని అద్భుతాలు చేసిన వాక్యాన్నే వీరు విసర్జించారు, వాక్యాన్నే వీరు తృణీకరించారు. ప్రియమైన ఆత్మీయులారా, వాక్యాన్ని అంగీకరించని వాడు స్థిరపరచబడలేడు. దేవుని ప్రియులారా, వాక్యం వెల్లడవుతున్నప్పుడే ఆ వాక్యాన్ని నీవు అంగీకరిస్తే యేసయ్యను నీవు అంగీకరించినట్లే. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వెల్లడయ్యేటప్పుడే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుంటే యేసయ్యను నీ హృదయంలో చేర్చుకున్నట్లే. వాక్యం ప్రత్యక్షమయ్యేటప్పుడే, ఆ వాక్య ప్రత్యక్షతకు అనుకూలంగా నీవు మారిపోతే యేసయ్యకు నీవు అనుకూలంగా మారిపోయినట్లే. రోజున చాలామంది వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. ఎంతకాడికి చేతులు కడుక్కున్నారా, కాళ్ళు కడుక్కున్నారా, వెండి ప్లేట్లో అన్నం తింటున్నారా, ఇత్తడి పాత్రలో అన్నం తింటున్నారా? శుభ్రత బాగానే ఉంటుంది, కొంతమందికి శుభ్రత అంతా క్లీన్, బాగా చక్కగా క్లీన్ చేసుకుంటారు పాత్రలన్నీ, అన్నీ చక్కగా క్లీన్ చేసుకుంటారు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం మొదటి వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వాక్యం.
వచ్చి కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయడం చూశారు. అసలు వీళ్ళు భోజనం కడగకుండా భోజనం చేస్తున్నారు, వీళ్ళ చేతులు అపవిత్రమైన అని వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళకున్న బుద్ధి ఏంటంటే, శాస్త్రులు పరిశీలకున్న బుద్ధి ఏమండి, వీళ్ళకున్న బుద్ధి ఏమిటంటే 4వ వాక్యం చూడండి. వారు సంత నుండి వచ్చినప్పుడల్లా నీళ్లు చల్లుకుంటారు నెత్తి మీద. కొంతమంది మేము ఎన్ని పాపాలైనా చేయి, అది నీళ్లు చల్లుకుంటే చాలు. నీళ్లు చల్లుకోకుండా భోజనం చెయ్యరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల ఆచారాలను నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుచున్నారు? యేసయ్య అంటారు, మీరు ఆ వాక్యాన్ని చదవండి, 8వ వాక్యాన్ని చూడండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు కల్పించిన ఆచారములను గైకొనుచున్నారేమిటి? దేవుని వాక్యాన్ని పాటించకుండా అసలు దేవుని ఆజ్ఞను మీరు విడిచిపెట్టి పితృపారంపర్యమైన ఆచారాలను మీరు ఎందుకు పాటిస్తున్నారు? నువ్వు దేవుని ఆజ్ఞను, వాక్యాన్ని విడిచిపెట్టావంటే, కొంతమంది చూడండి, కొంతమంది వాక్యంలో అది లేకపోయినా సరే సేవకుడు ఏది చెబితే అదే అదే ఆచారం, అదే. నువ్వు వాక్యాన్ని నిరాకరిస్తున్నావు, జాగ్రత్త. నేను కాదు ముఖ్యం, సేవకుడు కాదు ముఖ్యం, మనకు ముఖ్యమైనది దేవుని, చెప్పండి అందరు చెప్పండి, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు కాదు ముఖ్యం, ప్రకటిస్తున్న ఆ వాక్యం ముఖ్యం. చెప్పడానికి ఎంతమంది అని చెప్తారు, ఏంటి చేతులు కడుక్కోవట్లేదు, కాళ్ళు కడుక్కోవట్లేదు? అసలు ప్రభు అంటాడు, మీరెందుకు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారాలను గైకొంటారు? ఎందుకు? దేవుని ఆజ్ఞను పాటించండి. దేవుని ఆజ్ఞ అంటే వాక్యమే. వాక్యాన్ని నిరాకరించేవాడు తిరిగే పనిలో స్థిరత్వాన్ని కోల్పోతాడు. చూడండి, స్థిరత్వాన్ని కోల్పోతాడు. ప్రియమైన ఆత్మీయులారా, వాక్యాన్ని మనం నిరాకరించకూడదు. దైవజనుడైన పేతురు ఓసారి అదే మాట చెప్తారు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చదివితే ఆ మాటలు చాలా బాగుంటాయి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం పేతురు, యోహాను కొంతమంది పట్టుకొని ఉన్నారు. జనులందరూ గుంపు కూడి వచ్చారు. ఇక పేతురు, యోహానులు ఇదే సమయం అనుకొని 12వ వాక్యాన్ని చదివితే అక్కడ చూడండి, ఇశ్రాయేలీయులారా, అసలు మీరెందుకు ఆశ్చర్యపడుతున్నారా? ఒకసారి ఆగండి. మీరెందుకు అసలు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు? మీరెందుకు ఆశ్చర్యపోతున్నారు? ఇది మా సొంత శక్తి చేతనైనా, భక్తి చేతనైనా కాదు. అసలు ఇది ఎలా జరిగిందో తెలుసా? ఈ కుంటివాడు ఎలా నడిచాడో తెలుసా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడైన తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ని అప్పగించారు. నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను అనగా వాక్యమును మీరు నిరాకరించారు. పేతురునైనా నా వల్ల కాదు ఈ కుంటివాడు స్వస్థపరచబడింది. యోహాననే నా వల్ల కాదు ఈ పుట్టుకతో ఉన్న కుంటివాడు లేచి గంతులు వేచి నడచసాగింది.
ఒకప్పుడు మీరు పిలాతు ఎదుట ఏ వాక్యమునైతే నిరాకరించారో ఆ వాక్యమే వీనికి పూర్ణ స్వస్థతను కలుగజేసింది. పిలాతు ఎదుట నిరాకరించారు. ఒకవైపు బరబ్బా, మరొక వైపు చెప్పండి, ఒకవైపు బరబ్బా, మరొక వైపు యేసయ్య, మధ్యలో పిలాతు. ప్రజలందరిని అడుగుతారు, ప్రజలారా చూడండి, వీడు మామూలుడు కాదు, ఈ నన్నే చంపపోయాడు. ఒకసారి పిలాతు హింటిస్తున్నాడు, ఈ దరిద్రుని వద్దురా, ఈయన కోరుకోండి అని. బరబ్బా కావాలా, ఇదిగో ఈయన కావాలా అంటే ప్రజలందరూ యేసయ్యను నిరాకరించారు, యేసును నిరాకరించారు. యేసయ్య అనగా చెప్పండి, వాక్యం. వాక్యాన్ని నిరాకరించబట్టే నీ పిల్లలు హతులయ్యారు. ఇశ్రాయేలీయులారా, ఓ యూదా సమాజమా, వాక్యాన్ని నిరాకరించిన కారణాన్ని బట్టే కొన్ని సంవత్సరాలు యూదులు కఠిన శ్రమలు పొందారు. వాక్యాన్ని నిరాకరించిన కారణాన్ని బట్టే రక్త దోషం కొన్ని సంవత్సరాలు వారిని పరిపాలన చేసింది. మాకేనే కావాలి, మాకేనే కావాలి. సాతాను గాడు సులభంగా ఏం చేస్తాడో తెలుసా? బరబ్బా లాంటి బందిపోటు దొంగలను ముందు పెడతాడు. వాడికి వాక్యం అవసరం లేదు, ఎందుకంటే వాడి సామ్రాజ్యం విస్తరించాలంటే దొంగలు రావాలి ముందుకి. మంచోళ్ళు వస్తే ఎలా? బరబ్బా కావాలా మీకు? యేసయ్య కావాలంటే అందరూ ఎవరిని కోరుకున్నారు చెప్పండి, అందరు చెప్పండి. అంటే ఇప్పుడు ఒకరిని కోరుకున్నారంటే ఒకరిని ఏం చేసినట్లు? నిరాకరించినట్లే కదండి. 5,000 మందికి ఆహారం పెట్టాడు. గుడ్డివారు చూపు పొందారు, కుంటివారు నడిచారు, కుష్ఠరోగులు శుద్ధులయ్యారు, ఎన్నో అద్భుతాలు చూశారు ఆ ప్రజలు. కానీ వాక్యాన్ని నిరాకరించారు. వాక్యమే మనలను పోషించేది, వాక్యమే మనలను కాపాడేది, వాక్యమే మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది, వాక్యమే నిన్ను క్రీస్తు ఎదుట నిలబెట్టేది, వాక్యమే నిన్ను పరలోక రాజ్యములో మహిమ కలిగిన ఆ సింహాసనం ఎదుట ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని కలుగజేసేది వాక్యమే. మరి ఆ వాక్యాన్ని నిరాకరిస్తే ఎలా? మాకు వాక్యం వద్దండి, మాకు ఆచారాలు కావాలి. మాకు వాక్యం వద్దండి, మాకు బరబ్బాలు కావాలి. కోరుకో, వాడు నిన్ను దోసుకుంటాడు, వాడు దొంగవాడు. దేనిని అంగీకరిస్తున్నావు, దేనిని నిరాకరిస్తున్నావు? దేనిని అంగీకరిస్తున్నారు? దేనిని నిరాకరిస్తున్నారు? ఏ వాక్యము ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు నడిపించిందో, ఏ వాక్యం ఆరిన నేల మీద వారిని నడిచేటట్లు చేసిందో, ఏ వాక్యం బండ నుండి నీళ్లను ఉబికి వచ్చేటట్లు చేసిందో, ఏ వాక్యం ఆకాశము నుంచి వారికి మన్నాను కురిపించిందో, ఏ వాక్యం వారి గుడారాల ముందు పూరేలను పడవేసిందో, ఆ వాక్యం సజీవునిగా ఇప్పుడు మన మధ్యలో నిలిచి ఉన్నది. చాయిస్ ఏమిటో తెలుసా? అంగీకరిస్తారా, నిరాకరిస్తారా? అంగీకరించిన వాడు ఆయన రాజ్యములో స్థిరపరచబడతాడు. నిరాకరించిన వాడు దిక్కులన్నీ తిరుగుతూనే ఉంటాడు కోల్పోయి. దేన్ని అంగీకరిస్తున్నావు? కొన్నిసార్లు వాక్యం కఠినం అనిపిస్తుంది, కొన్నిసార్లు వాక్యం కష్టం అనిపిస్తుంది, కొన్నిసార్లు వాక్యం ఇది మనం చేయలేము, మన వల్ల కాదనిపిస్తుంది. అయినా వాక్యమును అంగీకరించిన వానికి అపజయము కలుగదు. హిజ్కియా గురించి ఒక మాట ఉంది, యెహోవా అతనికి తోడుగా ఉన్నందున వెళ్ళిన చోటనల్లా వాక్యం అతనికి తోడుగా ఉంది. ప్రియమైన ఆత్మీయులారా,
అతను ఎందుకు తిరుగుతున్నాడు అంటే వాక్యం, యెహోవా మాట వినకపోవడం వలన. వాక్యాన్ని నిరాకరించిన వాడు తిరుగుడే, ఇక వాడు తిరుగుతూనే ఉంటాడు.